సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, నాకు తెలిసినంత వరకు హుందాతనపు రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా పిల్లలను కూడా అప్పుడు రాజకీయాలు చూడాలనిపించేది, అసెంబ్లీ చూడాలనిపించేదండి, రాజకీయ నాయకుల స్పీచ్లు వినాలనిపించేదండి. మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన వ్యక్తిగత దోషాలు అండి ప్రశాంత్ రెడ్డి గారి మీద, అలాగే ఆయన మీద అండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అంటే ఈవిడ ఏంటంటే బెదిరించి తర్వాత ఆయన్ని బలవంతంగా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేసి వ్యక్తిగత దోషం అండి. అంటే నేను కూడా చూశాను. ఇవి చాలా దురదృష్టకరమైనటువంటి, అంటే ప్రశాంతి రెడ్డి గారు ఏదో మాట్లాడుతా ఆయన పాల్పడిన అవినీతి గురించి ఏదో కొంత మాట్లాడారు. సో దానికి సమాధానం చెబుతా ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయాడు ఆయన. నేను కూడా చూశాను ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఆయన ఒక మాట అన్నాడు, మా తండ్రి గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, మొత్తం 9 సార్లు మా కుటుంబం గెలిచింది అన్నాడు. నిజమే, ప్రజల ఆదరణ అంతగా ఉన్నప్పుడు నాకు శ్రీనివాస రెడ్డి గారు కూడా తెలుసు, కాకపోతే నా అప్పుడు చిన్నవాడిని నేను. ఆయన మాట్లాడే తీరు, ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడేది ఇవన్నీ తెలుసు. చాలా పెద్ద మనిషి ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని దూషించినట్లుగా విమర్శలు చేసేవాడు. ఆయన ఎన్టీఆర్ మీద కూడా చేశాడు విమర్శలు, కానీ వ్యక్తిగత దూషణలకి ఆ రోజుల్లో ఎవరు వెళ్ళేవాడు కాదు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన కుమారుడిగా ఆయన మాట్లాడిన మాటలు చాలా ఎబ్బెట్టుగా, ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన స్థాయికి తగినట్టుగా లేవు. అదేవిధంగా ఆయన ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఇంటి మీద దాడి జరిగింది. అది కూడా మంచిది కాదు. అంటే ఇప్పుడు అది ఎందుకు జరిగిందంటే ఆయన మరి ఒక ఆడకూతురి మీద చేసినటువంటి కామెంట్స్ బెదిరించి అదే. ఇప్పుడు అది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఆ వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు తొంగి చూడాలి? ఇప్పుడు అవినీతి పరుడను ఆమె ఆరోపణలు చేసినప్పుడు ఆమె అవినీతి కనుక చేసి ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో తప్పేం లేదు. ఇదిగో పలానా చోట ఈ ఏడాది కాలంలో మీరు ఈ పని చేశారు, నా అవినీతి కాదు మీ అవినీతి ఇది అని చెప్పడంలో తప్పులేదు, ఉంటే కనుక ఆధారాలు ఉంటే. అలా కాకుండా అది లేనప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎప్పుడైతే మీకు సబ్జెక్టు లేదో వ్యక్తిగతమైనటువంటి దోషాలకు దిగుతారు. అది ఈయన విషయంలోనే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ విషయంలో కూడా ఉండవచ్చు. అంటే మీరు ఒక ఆబ్జెక్టివ్గా మీరు మాట్లాడలేనప్పుడు, ఒకళ్ళు చేసినటువంటి విమర్శలో అందులో అసంబద్ధమైనటువంటి అంశాలని మీరు ఎత్తి చూపించి దాన్ని ఎక్స్పోజ్ చేయటంలో మీరు ఫెయిల్ అయినప్పుడు దే రిసార్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇది ఇట్లాగా వ్యక్తిగత దోషంలోకి దిగిపోతారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. అది మంచిది కాదు. అది ఏంటంటే మనం చూస్తున్నాం, ఇది తెలుగు రాష్ట్రాల్లో పట్టిన జాడ్యంలాగా ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సంవాదాలు, వ్యక్తిగత దోషంలో దాడులు చేసుకుంటామని బెదిరించటాలు ఇక్కడ కూడా చూస్తున్నాం కదా. తెలంగాణలో కూడా ఏం చేస్తున్నారు, మీరు మా మీద దాడి చేసి మేము మీ మీద దాడి చేస్తున్నాం అని చెప్తున్నారు. సో దీనికి ఎండింగ్ ఎక్కడ అనేటువంటిది అసలు అర్థం అట్లా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత దోషం చేశారు, అందుకే కదా ఓడిపోయారని వీళ్ళు అంటుంటారు. ఇక ఈ తవ్వుకుండా పోతే మొదలు ఎక్కడ అంతం ఎక్కడ అనేది ఉండదు, ఎవరు మొదలు పెట్టారు ఎవరు చేశారు. బట్ ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో హోందాతనం లోపించింది. ఇది ఎటు అంటే ఒకప్పుడు మధ్యయుగాలు నాటి పరిస్థితి అనుకునేవాళ్ళం. మధ్యయుగాల్లో ఏంటంటే కంటికి కన్ను పన్నుకు పన్ను అనేవాళ్ళు. అంటే మీరు కన్ను తీస్తే మేము కన్ను తీస్తాం, మీరు పన్ను తీస్తే మేము పన్ను తీస్తాం అంటారు. అది ఏంటంటే సివిలైజేషన్ లేనప్పుడు. ఇవాళ నాగరికత ఇంతగా పెరిగిపోయిన తర్వాత కూడా ఇవాళ బజారు స్థాయి భాష మాట్లాడుతున్నారు పొలిటీషియన్స్. దీనికి కారణం ఏంటంటే ఆ స్థాయి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నటువంటి రాజకీయ పార్టీలు పునరాలోచించుకోవాలి. అంటే ఎటువంటి నాయకులను మనం ప్రోత్సహిస్తున్నాం అనేది, మనం ఇటువంటి నాయకులను మనం ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలి, ఇటువంటి వాళ్ళైనా మనం ఎన్నుకుంటున్నాం, ఇటువంటి వాళ్ళకే మనం ఓట్లేస్తున్నాం అనేటువంటిది ఆలోచించాలి. లేకపోతే ఏమవుద్దంటే ఇది పబ్లిక్ లైఫ్ డిస్టర్బ్ అయిపోద్దండి. ఇప్పుడు ప్రతి దాడుల వల్ల రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, ఈ ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుద్ది సమాజంలో. అన్రెస్ట్ ఎవరికి ప్రాబ్లం అవుతుందంటే సామాన్య ప్రజలకు ప్రాబ్లం అవుతుంది. సో ఇటువంటి కల్చరు, ఇటువంటి పొలిటికల్ కల్చరు, అంటే చాలా నేలబారు కల్చర్ని తక్షణం మరి దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది.
ఒకటో రెండో కాదు, ఒకటో రెండో ఉంటే లాభం లేదు. అదేవిధంగా వ్యవస్థలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మేధావులు కూడా దీని మీద వాళ్ళు ముందుకు రావాలి. దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలి, లేకపోతే మనకెందుకులే అని వాళ్ళు దూరంగా మాట్లాడకుండా ఉంటే అది ఎవరు నష్టం అంటే సొసైటీకి నష్టం అవుతుంది. ఒక మామూలు రోడ్డు మీద వెళ్ళేవాడికో వేరే వాళ్ళు వీళ్ళు రేపొద్దున ఒక గొడవ జరిగింది అనుకోండి, అక్కడ ఎవరు వీళ్ళు సమిధులు అవుతారు అక్కడ. కాబట్టి ఈ కల్చర్ మంచిది కాదు. ముందుగా నా అప్పీల్ ఏంటంటే, ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్స్ ఉంటారో, పార్టీ పెద్దలు ఉంటారో వాళ్ళు వాళ్ళ నాయకులకు అప్పీల్ చేయాలి. మీరు ఆ లక్ష్మణ్ రేఖ దాటద్దు, డోంట్ క్రాస్ దట్ బార్డర్, మీ పరిమితుల్లో మీరు ఉండండి అని కనుక వాళ్ళు కనుక చెప్పగలిగితే మిగతా వాళ్ళు కొంతవరకు ఏమైనా ఉంటారు. కానీ వాళ్ళు చెప్పుతారా అనేది డౌట్. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారండి, ఎవరైనా తప్పు చేస్తే మన పార్టీ కూడా మీరు సస్పెండ్ చేస్తాము, జైల్లో పెడతామని చెప్తున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అటువంటి కల్చర్ని ఎప్పుడు ప్రోత్సహించాల. అంటే నేను అసెంబ్లీని చాలా సంవత్సరాలు చాలా దగ్గర నుండి చూసిన వాడిని. చిన్న పదం అన్పార్లమెంటరీ యూజ్ చేస్తే దాన్ని తీసేసేయరు. ప్రతిభా భారతి గారు కావచ్చు, తర్వాత సురేష్ రెడ్డి గారు కావచ్చు, కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలో జరుగుతాయి. ఆవేశాలకు లోనవుతారు, టంగ్ స్లిప్ అవుతుంది, చూసుకుందాం అనుకునే సందర్భాలు కూడా వచ్చినాయి. కానీ బట్ ఏంటంటే అప్పుడు పెద్దలు ఉండేవాళ్ళు సభల్లో, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, నర్రా రాఘవరెడ్డి, ఇట్లాంటి పెద్దలు కొంతమంది వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ టెన్షన్ వాతావరణాన్ని తగ్గించేవాళ్ళు. వీళ్ళు కూడా ఏంటంటే మొమెంటరీగా కొంచెం ఆవేశానికి లోనైనా మళ్ళీ ఆ స్పృహలోకి వచ్చి అపాలజీస్ చెప్పి నేను విత్డ్రా చేసుకుంటున్నాను నా కామెంట్స్ని అని చాలా వాళ్ళు కూడా హోందాగా ఉండేవాళ్ళు. తర్వాత ఏమైపోయిందంటే నాయకుడిని ప్లీజ్ చేయడానికి మనం చూసాం 2019-24 మధ్య కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే వీళ్ళు ఆవేశపడిపోతుంటే నాయకుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి నవ్వుతా ఉండటం, అట్లాంటి అంటే ఏంటి పరోక్షంగా మీరు మీ పని మీరు కానివ్వండి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది రాజశేఖర రెడ్డి గారు టైంలో కూడా లేదు. అది నాకు తెలిసి 2004-09 వరకు బాగానే నడిచిందండి. 9-14 మధ్య అసెంబ్లీలో కూడా కొంచెం అప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్ర గొడవలు వచ్చిన తర్వాత కొంత ఉద్రిక్తంగా ఉంది, సభ కూడా సరిగ్గా జరిగేది కాదు. 14 తర్వాత అసలు పూర్తిగా చేంజ్ అయిపోయింది. అంటే పొలిటికల్ డైనమిక్స్ కంప్లీట్గా మారిపోయింది. అసెంబ్లీయే ఒక గోదాలాగా అయిపోయింది, కుస్తీ పట్టేటువంటి దీంట్లో లాగా అయిపోయి చూసుకుందాం నువ్వేం చేస్తావు, నువ్వు అసలు కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ చాలా క్యాజువల్గా వాడేస్తున్నారు. ఏం పీకుతావు, ఇట్లాంటి పదాలు అసలు మనం ఒకప్పుడు వినలా. వాడు ఎంత క్యాజువల్గా వాడేస్తున్నారంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అనే పార్లమెంటరీ వర్డ్ లాగా అయిపోయింది అనమాట. సో ఇది ఇట్స్ అంటే ఎవరు దీన్ని అంటే అప్రూవ్ చేయరు. అంటే సభ్య సమాజం చాలా తలదించుకునే విధంగా చాలా నేలబారుగా రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారు. దీనికి ఏంటంటే రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలి. వాళ్ళ నాయకత్వం పార్టీ క్యాడర్కి నాయకులకి వాళ్ళు ఇంటర్నల్ డిసిప్లిన్ నేర్పాలి. పబ్లిక్ లైఫ్లో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి. అయితే తప్ప అట్లాగా మీకు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ రాకపోతే చాలా కష్టం అయిపోతుంది.